నమస్కారం. శ్రీ స్తుతి టీవీ వీక్షకులందరికీ కూడా స్వాగతం, శుభస్వాగతం. చైత్ర శుద్ధ పాడ్యం, వసంతం విరబూసిన వేళ, ప్రకృతి పులకించిన వేళ, మన తెలుగువారి పండుగ ఉగాది. ఇది కేవలం ఒక క్యాలెండర్ మార్పుకు కాదు, కాలపురుషుడు సృష్టికి ఆరంభం. అసలు ఉగాదిని మనం ఎందుకు జరుపుకోవాలి? ఈ రోజుకున్న చారిత్రక పౌరాణిక ప్రాముఖ్యత ఏంటి? ఈ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినమున సూర్యోదయం వేళ సృష్టించాడని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇది యుగాది, అంటే యుగానికి ఆది. సోమకాసురుడు వేదాలను అపహరించి సముద్రంలో దాచినప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఆ వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందించిన రోజు కూడా ఇదే. చైత్ర శుద్ధ పాడ్యమి వేద పునరుద్ధరణ జరిగిన ఈ పవిత్ర దినాన్ని మనం పండుగగా జరుపుకుంటున్నాం. ఉగాదికి మన చరిత్రతోనూ విడదీయలేని బంధం ఉంది. హైందవ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన విక్రమాదిత్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడైనట్లు తెలుస్తోంది. అలాగే శాలివాహనుడు మట్టితో సైన్యాన్ని చేసి శత్రువులను పారదోలి నూతన శకాన్ని ప్రారంభించిన రోజు కూడా ఇదే. అందుకే తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలంతా ఈ రోజును తమ విజయానికి చిహ్నంగా భావిస్తారు. మనం ఉగాదిని చాంద్రమాసం ప్రకారం జరుపుకుంటాం. మన పెద్దలు సూర్యచంద్రుల గమనాన్ని బట్టి కాలాన్ని లెక్కించారు. చంద్రుని గతి ద్వారా ఏర్పడ్డ మాసాన్ని మనం పాటిస్తాం. చైత్రమాసం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఏ మాసంలో పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి చైత్రమాసం అని పేరు. ఇలా 12 నెలల కాలచక్రాన్ని మన మహర్షులు ఎంతో శాస్త్రీయంగా రూపొందించారు. రామాయణంతో మొదలుపెట్టి భారతం వరకు ప్రతి యుగంలోనూ ధర్మం గెలిచిన సందర్భాలను ఉగాది గుర్తు చేస్తుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని కష్ట సుఖాల కలయికను సూచిస్తాయి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటూ శ్రీ స్తుతి టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.